జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 73వ భాగము. దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరస్సు, అతికాయుడు మొదలగు యోధానుయోధులు యుద్ధములో మరణించారు అన్న వార్త రావణుని కుమారుడు ఇంద్రజిత్తుకు తెలిసింది. వెంటనే తన తండ్రి రావణుని వద్దకు వెళ్ళాడు. చింతాక్రాంత వదనంతో ఉన్న రావణుని చూసి ఇలా అన్నాడు: తండ్రి, మీరు ఈ రాక్షస రాజ్యమునకు సర్వాధికారులు. మీరు ఇలా చింతించడం తగదు. ఎంతమంది యోధులు మరణించినా నేనింకా జీవించి ఉన్నాను కదా. నా చేతి బాణముల బారిన పడినవాడు జీవించడం అరుదు. ఈరోజే నేను యుద్ధమునకు వెళ్ళి రామలక్ష్మణులను సంహరిస్తాను. ఈరోజే యుద్ధమును పరిసమాప్తి చేస్తాను. రామలక్ష్మణులు విగత జీవులై యుద్ధరంగములో పడి ఉండటం మీరు కళ్ళారా చూస్తారు. తండ్రి, ఇదే నా ప్రతిజ్ఞ. ఈరోజు రామలక్ష్మణుల శరీరములను నా వాడి అయిన శరములతో కప్పివేస్తాను. నాకు ఇంద్రుడు, యముడు, విష్ణువు, రుద్రుడు, సాధ్యులు, అగ్ని, వరుణుడు, సూర్య, చంద్రులు వీరితో సమానమైన బలపరాక్రమములు ఉన్నాయి. నా పరాక్రమాన్ని రామలక్ష్మణులకు రుచి చూపిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అని పలికాడు ఇంద్రజిత్తు. వెంటనే గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కాడు. తండ్రి అనుమతి తీసుకుని యుద్ధరంగమునకు వెళ్ళాడు. వెళ్లే ముందు రావణుడు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు: కుమారా, నీ బలపరాక్రమములు నాకు తెలియనివి కావు. నిన్ను జయించగలవాడు ముల్లోకములలో లేడు. నీవు దేవతల రాజైన దేవేంద్రుని జయింప సమర్థుడవు. అటువంటి నీకు ఒక మానవుడు రాముడిని జయించడం పెద్ద లెక్క కాదు. విజయుడవై తిరిగిరా అని ఆశీర్వదించాడు. తండ్రి ఆశీర్వాదము తీసుకుని ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రజిత్తు వెంట రాక్షస సేన బయలుదేరింది. వారు ధనుస్సులు, ముద్గరలు, ప్రాసలు, పరిఘలు ధరించి ఇంద్రజిత్తు వెంట బయలుదేరారు. రకరకాలైన వాహనముల మీద వెళ్ళారు. కొంతమంది నడిచి వెళ్ళారు. అంతా యుద్ధరంగము చేరుకున్నారు. యుద్ధ భేరీ మోగించారు. ఇంద్రజిత్తు తన శంఖమును పూరించాడు. అంతా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి బయలుదేరి యజ్ఞశాలకు చేరుకున్నాడు. శుచి అయ్యాడు. అగ్నిని రగిల్చాడు. అభిచార హోమం చెయ్యడం మొదలుపెట్టాడు. బిగ్గరగా మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నాడు. హవిస్సును, పేలాలను, ఎర్రటి పుష్పములను, సుగంధ ద్రవ్యములను అగ్నిలో హోమం చేశాడు. ఆ హోమం చేసేటప్పుడు ఇంద్రజిత్తు శస్త్రములను, శరపత్రములను, విభీతర వృక్షముల నుండి సేకరించిన సమిధలను, ఎర్రటి గుడ్డలను అగ్నిలో హోమం చేశాడు. హోమం చేసేటప్పుడు ఇనప గరిటెలను ఉపయోగించాడు. అగ్నిహోత్రము చుట్టూ శరపత్రములను, తోమరములు అనే ఆయుధములను పరిచాడు. ఒక నల్లని మేకను బలి ఇచ్చాడు. ఆ మేక మాంసమును అగ్నిలో హోమం చేశాడు. అప్పుడు హోమాగ్ని భగ్గుమని పైకి లేచింది. అది విజయసూచకంగా కనపడింది ఇంద్రజిత్తుకు. తరువాత తన ధనుస్సును, బాణములను అగ్ని ముందు ఉంచాడు. తన రథమును కూడా అగ్ని ముందు నిలబెట్టాడు. ధనుర్బాణములను, రథమును అభిమంత్రించాడు. తరువాత బ్రహ్మాస్త్రమును ఆవాహన చేశాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ఆవాహన చేస్తుంటే భూమి చలించింది. ఆ ప్రకారముగా బ్రహ్మాస్త్రమును ఆవాహన చేసిన ఇంద్రజిత్తు హోమమును పూర్తి చేశాడు. తరువాత తన రథమును ఎక్కి ధనుర్బాణములను తీసుకున్నాడు. తన మంత్రమహిమతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. యుద్ధరంగమును చేరుకున్నాడు. అప్పటికే రాక్షస సైన్యము వానరులతో యుద్ధము చేస్తున్నారు.
ఇంద్రజిత్తు అక్కడకు చేరుకుని ఒక్క వానరుని కూడా వదలకుండా చంపమని రాక్షసులను ఉత్సాహపరుస్తున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో రాక్షస వీరులు వానరుల మీద శరవర్షము కురిపిస్తున్నారు. ఇంద్రజిత్తు కూడా రకరకాలైన బాణములతో వానరులను చంపుతున్నాడు. రాక్షసులు కూడా గదలతోనూ ముసలములతోనూ వానరులను చంపుతున్నారు. వానరులు తమ తమ చేతులలో వృక్షములు బండరాళ్ళు ధరించి రాక్షసులతో యుద్ధము చేస్తున్నారు. రాక్షసుల ధాటికి వానర సైన్యము నశించిపోతూ ఉంది. ఇంద్రజిత్తు తాను వదిలే ఒక్కొక్క బాణానికి 2, 3, 5, 7 చొప్పున వానరులను చంపుతున్నాడు. ఇది చూసిన వానర వీరులు ఇంద్రజిత్తు మీదికి మూకుమ్మడిగా వెళ్ళారు. కానీ ఇంద్రజిత్తు ధాటికి తట్టుకోలేక పారిపోయారు. యుద్ధభూమి అంతా వానరుల మృత కళేబరాలతో నిండిపోయింది. రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. పారిపోయిన వానరులు పారిపోగా మిగిలిన వానరులు రాముని కొరకు రాక్షసులతో యుద్ధము చేసి మరణిస్తున్నారు. మరికొంతమంది వానరులు ఇంద్రజిత్తు చుట్టూ చేరి వృక్షములను పర్వత శిఖరములను ఇంద్రజిత్తు మీదికి విసురుతున్నారు. కానీ ఇంద్రజిత్తు ఆ వృక్షములను పర్వత శిఖరములను తన బాణములతో చూర్ణం చేస్తున్నాడు. వానర వీరుల మీద సర్పముల వంటి బాణములను ప్రయోగిస్తున్నాడు. 18 బాణములతో గంధమాధరుడిని, 9 బాణములతో నలుడిని కొట్టాడు ఇంద్రజిత్తు. 7 బాణములతో మైందుడిని, 5 బాణములతో గజుడిని కొట్టాడు. జాంబవంతుడిని 10 బాణములతోనూ, నీలుడిని 30 బాణములతోనూ కొట్టాడు. మహాబలవంతులైన సుగ్రీవుడిని, వృషభుడిని, అంగదుణ్ణి స్పృహ లేకుండా చేశాడు. వారినే కాకుండా ఇతర వానర వీరులను కూడా తన బాణాలతో ఎడతెరిపి లేకుండా కొట్టాడు. వానర వీరులంతా రక్తపు మడుగులలో తేలియాడుతుంటే ఇంద్రజిత్తు సంతోషంతో అరుస్తున్నాడు. అంతేకాకుండా ఇంద్రజిత్తు తన మాయాయుద్ధంతో నలువైపుల నుండి వానరుల మీద శరవర్షము కురిపించాడు. ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో తెలియదు, కానీ బాణములు మాత్రం వర్షము వలె కురుస్తున్నాయి. ఆ బాణములు తమ శరీరములను చీలుస్తుంటే వానరులు నేలకూలుతున్నారు. ఇంద్రజిత్తు తమకు కనపడకపోవడం వల్ల వానరులు ఇంద్రజిత్తును కొట్టలేకపోతున్నారు. తన మాయాయుద్ధంతో ఇంద్రజిత్తు వానరులను తన బాణములతో చీలుస్తున్నాడు. ఒక్క బాణములనే కాదు, శూలములను, గండ్రగొడ్డళ్లను, ఖడ్గములను నలుదిక్కుల నుండి ప్రయోగిస్తున్నాడు ఇంద్రజిత్తు. నలువైపుల నుండి బాణములు వచ్చి గుచ్చుకుంటుంటే వానరులు వికృతంగా అరుస్తున్నారు. ఆ బాణాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియక ఆకాశం వంక దీనంగా చూస్తూ కిందపడి ప్రాణాలు వదులుతున్నారు వానరులు. అంతటితో ఇంద్రజిత్తు ఆగలేదు. తన వద్ద ఉన్న అన్ని ఆయుధముల మీద, అంటే ప్రాసలు, శూలములు, బాణముల మీద బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి వానర వీరులైన హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, గంధమాధనుడు, జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు, గవాక్షుడు, గవయుడు, కేసరి, హరిలోముడు, విద్యుదంష్ట్రుడు, సూర్యాననుడు, జ్యోతిముఖుడు, దదిముఖుడు, పావకాక్షుడు, నలుడు, కుముదుడు మొదలగు వానర వీరుల మీద వదులుతున్నాడు. తరువాత రామలక్ష్మణుల మీద కూడా వాడి అయిన బాణములను వర్షము మాదిరి కురిపించాడు. ఇది చూసిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: లక్ష్మణ, ఈ రాక్షసుడు తన బాణముల మీద బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి వానరులను చంపుతున్నాడు. మన మీద కూడా శరవర్షము కురిపిస్తున్నాడు. ఇతడు బ్రహ్మవరప్రసాది. ఇతనిని ఎలా జయించాలో తెలియకున్నది. ఇతడు ప్రయోగిస్తున్న అస్త్రములకు, శస్త్రములకు అధిదేవత బ్రహ్మదేవుడు. వీటిని మనం అడ్డుకోలేము. లక్ష్మణ, నీవు ఈ అస్త్రములకు భయపడకు, నా వెంట ఉండు. ఈ బ్రహ్మాస్త్ర ప్రభావము చేత మనమిద్దరము కింద పడిపోయి మూర్ఛపోదాము. అప్పుడు
ఆ రాక్షస వీరుడు సంతోషముతో బాణప్రయోగాన్ని ఆపుతాడు. విజయగర్వంతో లంకా నగరానికి తిరిగి వెళతాడు. ప్రస్తుతానికి ఈ ఆపద గట్టెక్కవచ్చును, లేకపోతే ఇతని చేతిలో మన వానర సేన పూర్తిగా నాశనమైపోతుంది అని అన్నాడు. దానికి లక్ష్మణుడు కూడా అంగీకరించాడు. ఇంద్రజిత్తు బాణములు వేస్తుంటే రామలక్ష్మణుడు సహిస్తున్నారు. ఇంద్రజిత్తు సంతోషంతో హర్షధ్వానాలు చేస్తున్నాడు. రామలక్ష్మణులు వారి వ్యూహం ప్రకారం కింద పడిపోయారు. కదలక మెదలక పడి ఉన్నారు. రాక్షసులు ఇంద్రజిత్తును పొగుడుతూ కేరింతలు కొడుతున్నారు. రాక్షస సేనలు లంకానగరం వైపుకు సాగిపోయారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 73వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.